మీడియా మిత్రులకు, తెలుగు ప్రజలకు మీ మంగ్లీగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్కు, రిమోట్కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్ ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా. ఏమండి, మీరు చూస్తూనే ఉన్నారు, ఏదైతే ఇప్పుడు మంగ్లీ ఇష్యూ ఉందో అది తెలుగు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఎప్పుడైతే అడ్వకేట్ సుబ్బు కేసు పెట్టాడో ఒక్కసారిగా ఈ ఉద్దంతం వెలుగు చూడడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరపున అడ్వకేట్ సుబ్బు పోరాటం చేయడం జరుగుతుంది. నన్ను బెదిరించి భయపెట్టించే క్రమంలో మంగ్లీ నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మంగ్లీ గారిని దూషించలా, మంగ్లీ గారిని అంటే విభేదించలా, ఆవిడ పైన తప్పుడు ఆరోపణ చేయాల. ఆన్ బిహాఫ్ ఆఫ్ నా క్లయింట్స్ ద్వారా మాత్రమే నేను మాట్లాడడం జరిగింది. మరి క్లయింట్ తరపున మాట్లాడిన నా మీద కంప్లైంట్ పెట్టినటువంటి మంగ్లీ గారు ఎందుకని తన పేరు చెప్పి కోట్లలో స్కామ్ చేసిన వాళ్ళ పేరు మీద కేసులు పెట్టట్లేదు? ఎందుకని వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నారు? ఎందుకని నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నావు? ఎందుకని నువ్వు బంజారా కార్డు ప్లే చేస్తున్నావు? నువ్వు తప్పించుకోవడం కోసం ఇంకొక బంజారా ప్రముఖ యాంకర్ని దీంట్లోకి లాక్కొస్తున్నావు. నేను ఎప్పుడన్నా ఆవిడ గురించి మాట్లాడానా? ఎప్పుడన్నా ఆవిడ గురించి ప్రస్తావించానా? నేను ఎప్పుడన్నా బిగ్ బాస్ గురించి మాట్లాడానా? నేను భరతనాట్యం డాన్సర్ అని ఎప్పుడన్నా చెప్పానా? నేను ఏదన్నా నేను పలానా అని ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడానా? ఏంటంటే దీన్ని పక్కదారి పట్టించడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి కుట్ర. సో తప్పకుండా ఇదంతా కూడా తెలంగాణ, అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ఖండిస్తున్నారు. ప్రజల మద్దతు కూడుకొని అంటే బాధితులకు ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళ మద్దతు వస్తుంది. ఖచ్చితంగా ఇందులో మంగ్లీ గారు తప్పు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఈ రోజు నిన్న డీజీపీ గారిని కలిశారు. మేము కూడా పంజాగుట్ట పోలీసుల మీద, అదేవిధంగా మంగ్లీ గారి మీద కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా ఉన్నత న్యాయస్థానంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయో చూసుకొని తీసుకొని రండి. ఖచ్చితంగా మీరు మీడియా ముఖంగా నేను బహిరంగ ఛాలెంజ్ విసురుతున్నా, మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని రండి. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని నేను తీసుకొని వస్తా. ఎవరు తప్పు చేశారో, ఎవరు దొంగ, ఎవరు దొలో తేలిపోద్ది. మీరు ఒకరు మీడియాకే ప్రత్యేకించి ఎందుకు ఇంటర్వ్యూ ఇప్పించాలి? రమావత్ మధుతో మిగతా వారితో ప్రధాన మీడియా ఛానల్ ముందుకు పిలవండి. వాళ్ళందరూ బహిరంగ చర్చకు రమ్మనండి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు రమావత్ మధు ఫోటోలు చూపిస్తాడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించు, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించు. ఫోటోలు అందరూ కలిసి దిగిన ఫోటోలు ఎందుకు ఉండవు? ఎవరి దగ్గర ఉంటాయి? నేను పెద్ద వాళ్ళతో దిగిన ఫోటోలు ఉంటాయి అయితే అయిపోద్దా?
నువ్వు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించు, నీ తప్పు లేదంటానికి ఆధారాలు ప్రొవైడ్ చేయి. మధు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తుండో ఇదంతా మంగ్లీ స్క్రిప్ట్. వాళ్ళ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా న్యాయవాదులు కూడా పక్కదోవ పడుతున్నారు. దయచేసి న్యాయవాదు మిత్రులారా, మంగ్లీ గారి దగ్గర ఉన్నటువంటి న్యాయవాదులు మేల్కొనండి. కేవలం వృత్తి ధర్మం మీరు చెయ్యండి, వృత్తికి అన్యాయం చేయొద్దు, న్యాయం తరపున నిలబడండి. థ్యాంక్ యూ. అసలు నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ కంపెనీలో కూడా నా పేరు లేదు, ఏం లేదు, అఫీషియల్ లేనే లేను, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఏమండి, వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉండు, వాళ్ళ అక్క పేరు చెప్పే ఉండు, వాళ్ళ అక్క ప్రత్యక్షంగా మురళీ నాయక్ అని కర్ణాటకలో ఒక ఆయన చనిపోయిండు. ఆయన్ని కలవడానికి ఎవరైతే హేమాకాంత్ రెడ్డి ఉండు అతను అరేంజ్ చేసిన వెహికల్లోనే వెళ్ళింది. మరి రమావత్ మధు ఎవరో తెలియకుండా అతను అరేంజ్ చేసిన వెహికల్ ఎలా వెళ్తుంది? తెల్లవారుజామున అదే రమావత్ మధు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుంది? రమావత్ మధుతో ఎందుకు సత్సంబంధాలు కొనసాగిస్తుంది? మొదట్లో అసలు ఆడెవడో నాకు తెలియదండి. తర్వాత నిన్న ప్రెస్ మీట్లో మా బంజారా కమ్యూనిటీ మావాడు అందుకే ఆదరించి అంటుంది. అతుకులు బొంతలు లేని ఒక సమాధానాల అల్లికలో ఈవిడ కొట్టుమిట్టాడుతుంది, తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాన్ని ఒక్కటి కూడా ఇప్పటి వరకు మంగ్లీ గారు సమర్పించడం లేదు. ఎందుకు మీరు సమర్పించడం లేదు? బహిరంగ చర్చకు రండి. బాధితులందరూ ఇక్కడే ఉన్నారు. మీరు బాధితుల పక్షాన రేపు హైకోర్టుకు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.